హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్లకు ఎదురు చూస్తున్నారో, కొత్త చేయూత పింఛన్ల కోసం వాళ్ళందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేశారండి. ఇక ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నా కూడా వారికి పింఛన్లు అయితే జమ కాలేదన్నమాట. ఇక వారందరి కోసం మనకు ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి. మనకు నిన్న కూడా మనకు అడగడం జరిగింది. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మనల్ని అయితే ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. ఇక ఎందుకు మాకు ఇంకా పింఛన్లు మేము ఎప్పుడో అప్లై చేసుకున్నాం, మాకు ఇంకా పింఛన్లు అయితే రాలేదు, ఇంతకీ కొత్త పింఛన్లు ఇస్తున్నారా ఇవ్వలేదా, అలాగే మనకు గత ప్రభుత్వంలోనే మేము అప్లై చేసుకున్నాం అంతా ఓకే అని చూపిస్తుంది, కానీ మాకు ఇంకా కొత్త పింఛన్ రాలేదు, ఇక ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, అలాగే మేము మున్సిపల్ కార్యాలయంలో అక్కడ ఇక్కడ కూడా అప్లికేషన్ అయితే ఇచ్చాం కానీ మాకు ఇంకా ఎటువంటి అప్డేటు లేదు, అంటే మేము మళ్ళీ కూడా ఏదైనా వెరిఫికేషన్ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా మాకు పెన్షన్ ఇస్తారా అనేది కూడా అడిగారనమాట. వారందరికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం ఉంటుంది. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న సపోర్ట్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోను చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఎదురుగా, తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా దయచేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఒక వికలాంగుణ్ణి, మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా సహాయం చేయాలి. అలాగే మీరు ఏదైనా సరే మీ వ్యాపారాన్ని అలాగే మీ బిజినెస్ ఏదైనా ఉంటే కూడా మీరు ప్రకటన ఇవ్వాలి, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ప్రకటన ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా నా ద్వారా మీకు ఎంతో ఉపయోగపడుతుందండి. మన ఛానల్లో అతి తక్కువ డబ్బులతో నేను మీకు ప్రకటన అయితే వేస్తాను. చాలా తక్కువ డబ్బులతో మీరు నా ప్రకటన అయితే వేసుకుని మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే మీ వ్యాపారాన్ని కానీ మీరు మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు. తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించి మీ యొక్క ఛానల్ను మీ యొక్క వ్యాపారాన్ని మీరు వృద్ధి చేసుకోండి. ఇక వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న, మీరు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింతగా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే మీకు ఏదైనా సరే బర్త్డే విషెస్ చెప్పాలన్నా, లేకపోతే పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలన్నా, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ను ప్రమోట్ చేయాలన్నా, లేకపోతే మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలన్నా దయచేసి ప్రకటనల కోసం కింద వాట్సాప్ నెంబరు ఇచ్చాను కదా, ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మీ యొక్క విలువైన ప్రకటనలు నాకు ఇచ్చి మీ యొక్క వ్యాపారాన్ని మీ మరింతగా అభివృద్ధి చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు కొన్ని లక్షల మంది ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పెట్టినప్పుడు దరఖాస్తు చేసుకున్నారు. అంతకు ముందు కూడా గత ప్రభుత్వంలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇప్పటికీ ఈ మధ్యలో కూడా మనకు అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు. మున్సిపల్ ఆఫీసుల్లో, పంచాయతీ ఆఫీసుల్లో, ఎండిఓ కార్యాలయాల్లో ఇలా ఎక్కడ చూసినా కూడా మనకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఇప్పుడు కూడా మళ్ళీ కూడా దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా డైరెక్ట్గా పెన్షన్ ఇస్తారా, లేకపోతే ఫీల్డ్ లెవెల్లో ఏదైనా సర్వే ఉంటుందా అని చాలా మంది అడిగారు. మనకు ప్రస్తుతానికైతే ఎటువంటి సర్వే అనేది ఉండదండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు తగిన పత్రాలు ఇచ్చి మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి మళ్ళీ కూడా సపరేట్గా సర్వే అనేది ఉండదు. మీరు సదరం సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒరిజినల్స్ అన్ని కూడా అధికారులు మీకు పింఛన్ ఇచ్చేటప్పుడే వెరిఫికేషన్ చేస్తారు. అప్పుడే మీకు డైరెక్ట్గా మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంతకు మించి ఏముండదు. ఒకవేళ మీరు గతంలో అప్లై చేసుకుని అప్రూవల్ అయితే కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే చాలా మంది జీరో అకౌంట్లు ఇచ్చారు. ఆ జీరో అకౌంట్లతో కూడా కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. జీరో అకౌంట్ లేకుండా
మామూలు సేవింగ్స్ అకౌంట్ ఇవ్వండి. ఒకవేళ ఆ జీరో అకౌంట్ని కూడా మీరు మామూలు సేవింగ్ అకౌంట్గా కూడా మార్చుకోవచ్చు. మీరు బ్యాంకుకి వెళ్ళి కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ను జీరో అకౌంట్ నుంచి మామూలు అకౌంట్కి మార్చుకోవచ్చు. ఎందుకంటే జీరో అకౌంట్లతో చాలా ఇబ్బందులు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఈ యొక్క అకౌంట్ కూడా మార్చుకోండి. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మళ్ళీ కూడా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదలవుతుందండి. కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. వచ్చే నెల అంటే ఈ నెల ఇప్పుడు ఈరోజు అక్టోబర్ 1 కాబట్టి మనకు ఈ నెలలో మనకు పింఛన్లు అయితే విడుదల చేస్తామంటున్నారు. ఇక ఈ పింఛన్లు విడుదల చేసేటప్పటికి మనకు తప్పకుండా మీకు ఈ లిస్ట్ అనేది విడుదల చేస్తారండి. మనకు ఒక మీటింగ్ కూడా పెడతారు. కాబట్టి ప్రభుత్వం అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి మనమందరం కూడా వేచి చూడాలి. ఎందుకంటే అన్నిదా తప్పుగా భావించొద్దు. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్నే మనం చదువుతూ ఉంటాము, చెప్తూ ఉంటాము. ఎవరిని కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టాలి, తప్పుదో పట్టించాలని కాదు. కానీ మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ నేను వివరాలు అయితే తెలియజేస్తూ ఉంటాను. మీరు తప్పుగా భావించకుండా వేచి చూడండి. ప్రభుత్వం ఇచ్చేటప్పటికి మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు కూడా ఇక మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు వెరిఫికేషన్ కూడా రారు. మీకు డైరెక్ట్గా పింఛన్ అయితే విడుదల చేస్తారు. ఇక ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లు విడుదలవుతాయి. కాబట్టి ఇప్పటికే ఆగస్టు నెల పింఛన్లు అయితే ముగిశాయి. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లు విడుదలవుతాయి. కాబట్టి ఈ పింఛన్లతో పాటు మీకు కొత్త పింఛన్లు విడుదల చేస్తామని కూడా చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎల్లుండి నుంచి మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలవుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వీడియో పెట్టానండి, ఎవరు చూడలేదు. మరి ఎందుకు అర్థం కాలేదు, ఇంట్రెస్ట్ లేదేమో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. ఇక పింఛన్కు సంబంధించి అయితే పెడుతూ ఉన్నాను. కానీ మనకు తప్పకుండా ఈ అక్టోబర్ నెలలో పింఛన్లు అయితే కొత్త పింఛన్లు విడుదల చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రకారం మీరు తప్పకుండా మీరు ఈ యొక్క లిస్టులో ఉన్న వారందరికీ కూడా కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయి. ఇది మనకు కొత్తగా ఆసరా పింఛన్లకు సంబంధించి అంటే కొత్త చేయుత పింఛన్లకు వృద్ధులకు 4,000 రూపాయలు, అలాంటి వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ అయితే వస్తుంది. మీరందరూ కూడా వేచి చూడండి. ఈ నెలలో తప్పకుండా పింఛన్లు కొత్త పింఛన్లు విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మాకు పంపించవచ్చు.